నార్మల్ డెలివరీ సి సెక్షన్ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బాబు రిషి కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ లాక్డౌన్ అయితే పెట్టారు. లాక్డౌన్ అలా పెట్టారు. నాకు రిషి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. అస్సలు ఎక్కడికి జర్నీ చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అన్న రూల్స్ అయితే ఉన్నాయి కదా అప్పుడు. కాబట్టి నాకు 9 నెలలు నేను అత్తయ్య వాంట్లోనే ఉన్నాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళు నన్ను చూడడానికి రాలేని పరిస్థితుల్లో అయితే అప్పుడైతే అలా వచ్చేసింది. ఆ టైంలో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎంత కేర్గా ఉన్నానంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. మా అత్తయ్య అయితే 3 పూట్ల నాకు వంట చేసి టైం టు టైం అయితే నాకు అందించేది. ఏ పని చేసేదాన్ని కాదు. కంప్లీట్ రెస్ట్లో అయితే ఉన్నాను. ఫైనల్గా 9th మంత్ ఎండింగ్లో నాకు సీమంతం చేసి అమ్మ వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్లారు డెలివరీ కోసం. 2021 January 8 నాకు డ్యూ డేట్ ఇచ్చారు. బట్ January 4కి నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యి డెలివరీ అయితే అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడు 5కి అలా స్టార్ట్ అయితే పెయిన్స్, ఈవినింగ్ అలా రిషి అయితే పుట్టేశాడు. అలా ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది. సెకండ్ డెలివరీ ఎలా అయింది నెక్స్ట్ వీడియోలో షేర్